కరూర్లో జరిగిన తొక్కిసలాట ఘటనపై విచారణ ముమ్మరమైంది. ఈ కేసులో భాగంగా తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు హీరో విజయ్ సిబిఐ విచారణకు హాజరు కానున్నారు. ఈ మేరకు చెన్నై నుంచి ఢిల్లీకి ప్రత్యేక విమానంలో బయలుదేరి వెళ్లారు. అయితే విచారణలో భాగంగా ఈ ఘటనకు సంబంధించి సిబిఐ ఎలాంటి ప్రశ్నలు వేయనుంది, తదుపరి చర్యలు ఏంటి అనే అంశాలు ఇప్పుడు రాజకీయంగా సినీ వర్గాల్లో ఆసక్తిగా మారాయి. తాజాగా ఈ కేసు దర్యాప్తులో భాగంగా విజయ్ ఎన్నికల ప్రచారానికి ఉపయోగించిన బస్సును కూడా సిబిఐ అధికారులు సీజ్ చేశారు. కరూర్ సభ జరిగిన రోజు వాహనం ప్రయాణం వివరాలు, అనుమతులు వంటి అంశాలను నిర్ధారించుకునేందుకు వాహనాన్ని స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నారు. బస్సు డ్రైవర్ను కూడా పరిశీలించి వివరాలు సేకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో సిబిఐ విచారణకు విజయ్ హాజరు అవుతుండడం చర్చకు దారితీసింది. ఈ పరిణామాల నేపథ్యంలో విజయ్ను అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయనే చర్చ కూడా జోరుగా జరుగుతోంది. గత ఏడాది సెప్టెంబర్ 27న వేలుసామిపురంలో జరిగిన టీవీకే ర్యాలీలో తొక్కిసలాట చోటు చేసుకుని 41 మంది ప్రాణాలు కోల్పోగా 100 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనపై ఇప్పటికే టీవీకే ఆఫీసు బేరర్లను న్యూఢిల్లీలోని సిబిఐ హెడ్ క్వార్టర్స్ లో అధికారులు ప్రశ్నించారు. జనవరి 12న తమ ముందు హాజరు కావాలని విజయ్కు సైతం సమన్లు పంపారు. దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సెల్వం అందిస్తారు. గుడ్ మార్నింగ్ ఇంద్రజ. ఏదైతే తమిళనాడులోని కరూరులో జరిగిన తొక్కిసలాట ఘటనపై విచారణ కూడా ముమ్మరమైందని మనకు ప్రధానంగా తెలుస్తుంది. ఈ కేసులో భాగంగా తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు హీరో విజయ్ సిబిఐ విచారణ కూడా హాజరు కానున్నట్లు మనకి ప్రధానంగా తెలుస్తుంది. ఈ మేరకు చెన్నై నుంచి ఢిల్లీకి ప్రత్యేక విమానంలో కూడా ఆయన బయలుదేరి వెళ్ళినట్లు తెలుస్తుంది. అయితే విచారణలో భాగంగా ఈ ఘటనకు సంబంధించి సిబిఐ ఎలాంటి ప్రశ్నలు వేయనుంది, తదుపరి చర్యలు ఏంటి అనే అంశాలు ఇప్పుడు రాజకీయంగా సినీ వర్గాల్లో కూడా ఆసక్తిగా మారిన పరిస్థితి. తాజాగా ఈ కేసు దర్యాప్తులో కూడా చూసుకుంటే విజయ్ ఎన్నికల ప్రచారానికి ఉపయోగించిన బస్సును కూడా సిబిఐ అధికారులు కూడా సీజ్ చేసినట్లు తెలుస్తుంది. కరూరు సభ జరిగిన రోజు వాహనం ప్రయాణ వివరాలు, అనుమతులు వంటి అంశాలను కూడా నిర్ధారించేందుకు వాహనాన్ని స్వాధీనం చేసుకొని పరిశీలిస్తున్నారని కూడా మనకు ప్రధానంగా తెలుస్తుంది. బస్సు డ్రైవర్ను కూడా ప్రశ్నించి వివరాలను కూడా ఇటు సిబిఐ అధికారులు కూడా తెలుసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సిబిఐ విచారణకు విజయ్ హాజరవుతుండడం చర్చకు దారితీసింది. ఈ పరిణామాల నేపథ్యంలో విజయ్ను అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయనే చర్చ కూడా ఇప్పుడు ఇటు సినీ వర్గాల్లో కానీ అటు రాజకీయ వర్గాల్లో సంబంధించి కూడా జోరుగా ప్రచారం జరుగుతుంది. గత ఏడాది సెప్టెంబర్ 27న వీరుస్వామిపూర్లో జరిగిన టీవీకే ర్యాలీలో తొక్కిసలాట్లు చోటు చేసుకుని సుమారు దీంట్లో చూసుకుంటే 41 మంది ప్రాణాలు కోల్పోగా 100 మందికి పైగా గాయపడ్డారని కూడా ఈ ఘటన ద్వారా మనకు తెలుస్తుంది. ఏదైనా ముడికి టీవీకే ఆఫీస్ బేరర్లను న్యూఢిల్లీలోని సిబిఐ హెడ్ క్వార్టర్స్ లో కూడా అధికారులు కూడా ప్రశ్నించారు. జనవరి 12న తమ ముందు హాజరు కావాలని కూడా ఇటు విజయ్కి సైతం సమన్లు పంపారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఢిల్లీ కూడా ప్రయాణమైనట్టు కూడా మనకి ప్రధానంగా తెలుస్తుంది. Right, thank you, Selvam. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel